జీడీ గోయంక్ యూనివర్సిటీలో మెన్‌కి సెపరేట్‌గా హాస్టల్స్ ఉన్నాయి. ఐ మీన్ బాయ్స్‌కి సెపరేట్‌గా హాస్టల్స్ ఉన్నాయి. అలాగే గర్ల్స్‌కి కూడా సెపరేట్‌గా హాస్టల్స్ ఉన్నాయి. సో, ఇందులో ఎంత బెడ్ షేరింగ్ ఉన్నాయి, ఏంటి, రూమ్ ఎలా ఉంది, ఎంత కంఫర్టబుల్‌గా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. చూసారు కదా! బంక్ బెడ్స్ ఇలా ఉంటాయి. ఇందులో సింగిల్ బెడ్ ఉన్న విడిగా ఉన్నాయి. 2 బెడ్‌ను ఉన్నాయి. 3 బెడ్‌ను ఉన్నాయి. 4 బెడ్‌ను ఉన్నాయి. డిపెండ్స్ వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ నుంచి డిపెండ్ అయ్యి ఇలా బెడ్స్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. హాస్టల్ రూమ్ అండ్ బెడ్స్ చూసాం కదా! ఇది ఈ రూమ్ కి సంబంధించి వీళ్ళ స్టడీ రూమ్ అన్నమాట. అంటే పిల్లలు చదువుకోవడానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళు చాలా చక్కగా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్నాం. సో జనరల్గా స్టూడెంట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. చదువుకోవడానికి ఒక గొప్ప ఎన్విరాన్మెంట్. రండి చూసేద్దాం. ఇక్కడ ఎంత టేబుల్ టెన్నిస్ ఉంది. ఇంకేమున్నాయి చూద్దానండి. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. పెద్దవాళ్ళకి కొంచెం డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇక్కడ, చిన్న పిల్లలకి అక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్స్కి తగ్గట్టుగా ఇంత పర్ఫెక్ట్గా వీళ్ళు కట్టడం జరిగిందనమాట.